మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో తన సతీమణికి నోటీసులు ఇచ్చారంటూ వస్తున్న వార్తలు ఎంపీ కేశినేని చిన్ని ఖండించారు. తన సతీమణికి నోటీసులు వచ్చాయంటూ తప్పుడు ప్రచారం చేస్తారని తెలిపారు. కంపెనీకి మాత్రమే నోటీసులు వచ్చాయన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించిన నోటీసులు వచ్చాయని, లిక్కర్ స్కామ్లో కాదన్నారు. రాజ్ కసిరెడ్డితో వ్యాపార సంబంధాలున్న ప్రతి ఒక్కరికి నోటీసులు అందాయన్నారు. కంపెనీకి వచ్చిన నోటీసులపై ఈ నెల 27న సమాధానం ఇస్తామన్నారు చిన్ని. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జరుగుతున్నారు. సాంబశివరావు, అసలు నోటీసులు ఏమని పేర్కొన్నారు? నోటీసు సంబంధించి క్లారిటీ ఇచ్చారా? సతీష్, మనం చూసుకున్నట్లయితే కనుక విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని శివనాథ్ చిన్ని అంటారు. ఆయన వైఫ్కి ఈరోజు ఉదయం నుంచి కూడా నోటీసు వచ్చినట్టు కూడా ఒక వార్త హల్చల్ చేయడంతో ఆయన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆయన చెప్పినటువంటి వివరాలకు మనం వెళ్తే కనుక 2021లో ఆయన సంబంధించి దాంట్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయనకి ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థకి మధ్యన ఒక 35 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగిందని, అది కేవలం ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఒక బిల్ పే చేయడానికి మాత్రమే అది కట్టినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి వివరణ ఈ నెల 27న ఏదైతే ఈడీ ఉందో ఈడీ ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానంగా చెప్తామని, అదేవిధంగా ఇప్పటివరకు కూడా ప్రచారం జరుగుతున్నట్టుగా లిక్కర్ కేసుకు సంబంధించి మాకు ఎటువంటి నోటీసులు రాలేదని, కాకపోతే రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే లావాదేవీలు జరిపారో అతని అకౌంట్స్ ద్వారా వారందరికీ కూడా నోటీసులు వచ్చినాయి. కాబట్టి వాటితో పాటు అతనికి మాకు మధ్యన జరిగినటువంటి 35 లక్షలకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి వచ్చింది తప్ప అది కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి అప్పట్లో 2021 సంవత్సరంలో ఇరువురు కూడా అంటే ఒక సంస్థలో తన భార్య కూడా డైరెక్టర్గా ఉండటం వల్ల ఆ ట్రాన్సాక్షన్ జరిగిందంటూ కూడా దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ పూర్తిగా ఈడీకి సమర్పిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అవాస్తవాలు ప్రచారం చేయొద్దంటూ కూడా ఆయన మరోసారి చెప్పడం జరిగింది. ఈడీకి సంబంధించిన నోటీసులు కేవలం ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన మాత్రం దాంట్లో తన భార్య ఒక డైరెక్టర్గా మాత్రమే ఉందంటూ కూడా ఆయనకి ఒక క్లారిటీగా వివరించడం జరిగింది. గతం నుంచి కూడా ఆల్రెడీ గతంలో వచ్చినటువంటి ఆరోపణలకు కూడా ఆయన అప్పుడే పరిష్కారం చెప్పినట్టుగా కూడా చెప్తున్నట్టు పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈడీ ఇచ్చినటువంటి నోటీసుల పైన ఒక క్లారిటీ అయితే కేసుని చిన్ని ఇచ్చారని మనం చెప్పాలి. సతీష్. సాంబశివరావు.